చందుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో శుక్రవారం దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అందరికీ సమాన విద్య, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ, నివాసం మరియు భావ ప్రకటనకు సమన్యాయం రాజ్యాంగంలో పొందుపరిచిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, అన్ని పార్టీల కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని ఆ రోజు భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత పొందుపరచుకునే హక్కులను ఈ రోజు మనం అనుభవిస్తూ మరెన్నో ఫలాలు పొందినటువంటి సందర్భము వారిని స్మరణ చేసుకోవడం అంటే మనం అదృష్టంగా భావించాలి. ఎందుకోసం అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి హక్కుల కోసమై ఆనాడు పార్లమెంటులో రచించిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు పదులు పొందుతున్నామనే సంగతి విషయాన్ని మరి పెద్దలు కానీ చిన్నలు కానీ మరి గ్రహించాలని చెప్పేసి మనవి చేస్తూ భవిష్యత్ కాలంలో మనం అందరం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించినటువంటి వారు అందరం కూడా ఏకతాటిపై వచ్చి మరి రాజ్యాంగ ఫలాలను ఇంకా పొందే విధంగా, రాజ్యాంగం వర్ధిల్లే విధంగా అందరం కూడా ముందుకు నడిచి మరి పోరాటం చేయాల్సిన అవసరం ఇంతనే ఉంది. కావున ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకు, చిన్నలకు, వివిధ పార్టీ నాయకులకు కూడా ప్రత్యేకంగా జై భీమ్ చెప్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్. చందుర్తి మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ప్రజాప్రతినిధులు, తాజా ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ సంఘ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ఎంఆర్పిఎస్ అధ్యక్షులు అందరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క అందరికీ నా యొక్క నమస్కారములు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే బలహీన వర్గాల అభ్యర్థి. బలహీన వర్గాల కొరకు, పేద బిడ్డలకు ఒక ఆశాజ్యోతి, ఇంట్లో దీపం ఎలాగుంటుందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఆ దీపంలాగా ఎప్పుడు కొలుచుకుంటూ ఆయనే చూపిన బాటలో నడవాలన్నటువంటి ఉద్దేశం చాలా యువతకు ఈ మధ్య చాలా ముందుకు నడుస్తున్నది. చాలా సంతోషం. ఈరోజు 73వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా రిజర్వేషన్ కానీ, ఉద్యోగాలు కానీ, రాజకీయంగా కానీ, తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కానీ డాక్టర్ అంబేద్కర్ కానీ ఆయన ఆశయంతోనే ఇవాళ ముందుకెళ్తున్నాం. కాబట్టి అదే ఆలోచన విధానం మనం ముందుకు కూడా వెళ్ళాలి. ఆయన కోరుకున్నటువంటి పూర్తి ఏ రకంగా బలహీన బిడ్డలు ఒక ఉన్నతమైన రాజకీయంగా కానీ, విద్యలో కానీ అన్ని రంగంగా ముందుకెళ్లాలని కోరుకున్న వారు ఆశయం నెరవేరాలని, ముందు కూడా భవిష్యత్తులో కూడా ఆ ఆలోచన విధానంతో ముందుకు నడవాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారం చెప్తే జై భీమ్. కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి వివిధ కుల సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, తాజా ప్రజాప్రతినిధులు అందరం కలిసి కూడా వారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. మరి భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఈ రోజున అట్టడుగు వర్గాల అభివృద్ధిని కాంక్షిస్తూ మరి ప్రపంచమే మెచ్చదగినటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మన భారత ప్రజల కోసం తను రచించి ఇచ్చినటువంటి ఒక గొప్ప మహానుభావుడు. మరి వారి యొక్క ఆశలు, కళలు అన్నీ కూడా నెరవేరాలంటే వారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రతి విషయంలో కూడా మన భారతదేశ పౌరులందరూ కూడా, మనమందరం కూడా మంచి ఆయన యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరం కూడా కంకణబద్దులై పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినటువంటి అంబేద్కర్ సంఘాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను.